సరే, దీని వివరంగా చూద్దాం. ఈరోజు నా ముందున్న ఈ సెమినార్ బుక్లెట్స్, ఆ రీసెర్చ్ పేపర్స్ చూస్తుంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవును, సమాజంలో అతిగా అపార్థం చేసుకోబడిన అంశం గురించి కదా మనం ఈరోజు మాట్లాడుకోబోయేది. ఖచ్చితంగా. అదే పిల్లల్లో కనిపించే ADHD, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఈ సమాచారం అంతా ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఇంకా ఉపాధ్యాయుల కోసం తయారు చేయబడింది కదా. అవును. ఈరోజు మన ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ ADHD చుట్టూ ఉన్న గందరగోళాన్ని, అపోహలను పూర్తిగా పక్కన పెట్టడం. ఎలాంటి అతిశయోక్తులు లేకుండా అసలు మెదడులో ఏం జరుగుతోందో సైన్స్ పరంగా అర్థం చేసుకోవడం, ఇదే కదా మన మిషన్. పర్ఫెక్ట్. అలాగే రోజువారీ జీవితంలో ఉపయోగపడేలా చాలా స్పష్టమైన సూచనలు, అంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే విషయాలను వాడుక భాషలో మాట్లాడుకుందాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే ADHD అనేది కేవలం ఒక ప్రవర్తనా సమస్య కాదు. చాలామంది అనుకునేటట్టు ఇది ఆ పిల్లల మొండితనం లేదా అల్లరి కాదు. కాదు, ఇది పూర్తిగా వారి మెదడు నిర్మాణానికి, పనితీరుకు సంబంధించిన విషయం. ఈ ఒక్క వాస్తవాన్ని మనం మనసులోకి తీసుకుంటే చాలు, ఆ పిల్లల పట్ల మనకున్న దృక్పథం పూర్తిగా మారిపోతుంది. అంటే ADHD ఉన్న పిల్లలు ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూడరు అంటారా? ఖచ్చితంగా. వారి కేవలం ఒక విభిన్నమైన మెదడు ఆపరేటింగ్ సిస్టంతో ఈ ప్రపంచాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ వాస్తవాన్ని అంగీకరించడమే ఈ ప్రయాణంలో తొలిమెట్టు. ఒక విభిన్నమైన ఆపరేటింగ్ సిస్టమ్, చాలా చక్కగా చెప్పారు. నేను ఈ నోట్స్ చదువుతున్నప్పుడు నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది. ఏంటది? చాలామంది తల్లిదండ్రులు పిల్లలు సరిగా చదువుకోకపోతే వీడికి బద్ధకం ఎక్కువ అనో, లేదా మన పెంపకంలోనే ఏదో లోపం ఉందనో విపరీతంగా బాధపడుతుంటారు కదా. అవును, పాపం చాలా గిల్ట్ ఫీల్ అవుతారు. కానీ మనకున్న ఆధారాల ప్రకారం ఇది నరాల అభివృద్ధికి, అంటే న్యూరో డెవలప్మెంట్కు సంబంధించిన విషయం. ఇందులో మెదడు నిర్మాణంలో అసలు ఎలాంటి తేడా ఉంటుందో చాలా స్పష్టంగా ఇచ్చారు. అవును, ముఖ్యంగా మెదడు ముందు భాగంలో ఉండే ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ గురించి ఇందులో డీటెయిల్డ్గా ఉంది. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏంటి అసలు? ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది మన మెదడుకు ఒక నియంత్రణ కేంద్రం, ఒక కంట్రోల్ రూమ్ లాంటిది. మన ఏకాగ్రతను, మనం నిర్ణయాలు తీసుకునే విధానాన్ని, భావోద్వేగాలను అదుపులో ఉంచేది ఇదే. ఓ, అయితే ADHD ఉన్న పిల్లల్లో ఏం జరుగుతుంది? వారిలో ఈ నియంత్రణ కేంద్రం సాధారణ పిల్లల కంటే 2 నుండి 3 సంవత్సరాలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. 2-3 సంవత్సరాలు నెమ్మదిగానా? అవును. దీనర్థం 8 ఏళ్ల ADHD పిల్లాడి భావోద్వేగాల నియంత్రణ సామర్థ్యం ఒక 5 ఏళ్ల పిల్లాడి స్థాయిలో ఉండొచ్చు. అర్థమైంది. అందుకే వారు కోపాన్ని, ఆపుకోలేని తనాన్ని ప్రదర్శిస్తుంటారన్నమాట. అంతేకాకుండా డోపమైన్ వంటి మెదడు రసాయనాల పనితీరులో కూడా తేడాలు ఉంటాయి. ఈ రసాయనాల వల్లే మనం బోరింగ్గా ఉండే పనుల మీద కూడా శ్రద్ధ పెట్టగలుగుతాం. అంటే ఆ రసాయనాల బ్యాలెన్స్ లేకపోవడం వల్లే వీరికి ఏకాగ్రత కుదరదు అంటారు. ఖచ్చితంగా. వారి మెదడు వైవిధ్యం భిన్నంగా ఉంటుంది. ఈ రీసెర్చ్లో ఉన్న ఇంకొక ఆసక్తికరమైన గణాంకం చూశాను. ఈ ADHD అనేది దాదాపు 80% జన్యుపరమైనది అట. జెనెటిక్. అవును. అంటే ఇది కుటుంబం నుంచే వస్తుంది కానీ వాతావరణం వల్ల కాదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 5 నుండి 7% పిల్లల్లో ఇది కనిపిస్తోందని ఈ లెక్కలు చెబుతున్నాయి. అవును. అయితే ఇందులో అందరి పిల్లలు ఒకేలా ఉండరు. ఇందులో 3 ప్రధాన రకాలున్నాయని ఈ గైడ్లైన్స్ స్పష్టం చేస్తున్నాయి. అవును. ఆ 3 రకాల గురించి నేను చూశాను. 1 ఇన్అటెంటివ్, 2 హైపర్ యాక్టివ్ లేదా ఇంపల్సివ్, 3 కంబైన్డ్. కరెక్ట్. వీటి గురించి కాస్త వివరంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ముందుగా ఈ ఇన్అటెంటివ్ రకం గురించి చెప్పండి. మొదటి రకమైన ఇన్అటెంటివ్ పిల్లల గురించి చూస్తే వీరికి ఏకాగ్రత నిలపడం చాలా కష్టం. వీరు అల్లరి చేయకపోవచ్చు కానీ ఎప్పుడూ పగటి కలలు కంటుంటారు. అంటే క్లాసులో సైలెంట్గా కూర్చున్నా మనసు ఎక్కడో ఉంటుందన్నమాట. ఇంకెక్కడో ఉంటుంది. చిన్న చిన్న విషయాలను మర్చిపోవడం, వస్తువులు పోగొట్టుకోవడం చేస్తుంటారు. మరి రెండో రకం ఆ హైపర్ యాక్టివ్ పిల్లలు? ఈ ఇంపల్సివ్ పిల్లలు దీనికి భిన్నంగా ఉంటారు. వీరు ఒకే చోట అసలు కుదురుగా కూర్చోలేరు. ఎప్పుడూ కదులుతూనే ఉంటారు. ఇంట్లో మోటారు పెట్టినట్లు తిరుగుతుంటారని రాశారిక్కడ. నిజమే. ముఖ్యంగా ముందు వెనక ఆలోచించకుండా ప్రవర్తిస్తారు. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దూరిపోతుంటారు. ఇక మూడవ రకం కంబైన్డ్ అనుకుంటా. అవును. పేర్లోనే ఉన్నట్టు పైన చెప్పిన 2 రకాల లక్షణాలు కలగలిపి ఉండటం.
చాలా వరకు మనం చూసే కేసుల్లో ఈ మూడవ రకమే ఎక్కువగా కనిపిస్తుంది. అర్థమైంది. అయితే ఎవరికైనా సహజంగా వచ్చే సందేహం ఒకటి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులున్నప్పుడు దీనికి ఏదైనా శాశ్వత నివారణ, అదే క్యూర్ ఉందా అని. అసలు ఈ మెదడు వైరింగ్ని మార్చగలమా అని చాలామంది అడుగుతుంటారు. కానీ డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి కదా, దీనికి ఇలాంటి శాశ్వత నివారణ లేదు అని. ఈ మెదడు సహజ నిర్మాణంలో ఉన్న తేడా కాబట్టి దీన్ని పూర్తిగా క్యూర్ చేయడం అనే ప్రసక్తే ఉండదు. ఇది నయం చేయడానికి ఒక వ్యాధి కాదు. మరి మేనేజ్మెంట్ ద్వారా అద్భుతాలు చేయొచ్చు అని ఉందే. అదే ఇందులో ఉన్న గొప్ప శుభవార్త. సరైన నిర్వహణ ద్వారా, అంటే మేనేజ్మెంట్ ద్వారా, ఈ పిల్లలు తమ జీవితంలో ఎంతటి ఉన్నత స్థానాలకైనా చేరుకోగలరు. మందులు కూడా వాడొచ్చంటారా? అవసరమైనప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం అనేది ఒక మంచి సాధనం. ముఖ్యంగా రిటాలిన్ లాంటి మందులు 70 నుండి 80% పిల్లల్లో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఓ, వారి మెదడు ఏకాగ్రతను నిలుపుకునేలా సహాయపడతాయని ఇక్కడి పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అవును. మందుల గురించి, మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం సమాజంలో ఉన్న అపోహల గురించి, అదే మిత్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తప్పకుండా. ఈ బుక్లెట్స్లో ఒక పెద్ద సెక్షన్ పూర్తిగా అపోహలు వర్సెస్ వాస్తవాల గురించే ఉంది. మొదటి సాధారణ అపోహ, ఆ పిల్లలకు క్రమశిక్షణ లేదు, వాళ్లను కాస్త గట్టిగా మందలిస్తే దారిలోకొస్తారు అని అంటుంటారు. కానీ మనం ఇందాక మాట్లాడుకున్న నరాల అభివృద్ధి కోణంలో చూస్తే ఇది ఎంత అశాస్త్రీయమో అర్థమవుతోంది. ఇది అచ్చం కంటిచూపు సరిగ్గా లేని పిల్లవాడిని నువ్వు సరిగ్గా ఎందుకు చూడట్లేదు అని కొట్టినట్లుగా ఉంది కదా. ఎంత మంచి ఉదాహరణ చెప్పారంటే ఖచ్చితంగా ఇదలాంటిదే. కంటిచూపు లేని వారికి అరిస్తే చూపు రాదు, కళ్లజోడు కావాలి. ADHD కూడా నరాలకు సంబంధించిన విషయం కదా. అవును, న్యూరోలాజికల్ విషయం. వారి మెదడు వాటంతట అవే ఆ రసాయనాలను ఉత్పత్తి చేసి నియంత్రించుకోలేదు. అంటే కేవలం క్రమశిక్షణ పేరుతో వారిని శిక్షిస్తే ప్రయోజనముండదు. ఉండకపోగా అది వారిని మానసికంగా మరింత కుంగదీస్తోంది, ఆత్మన్యూనతకు గురిచేస్తోంది. సమస్య మూలంలో ఉంది, కాని వారి ప్రవర్తనలో కాదు. నిజమే. మరో అపోహ కూడా ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఉంది. ADHD ఉన్న పిల్లలకు తెలివితేటలు తక్కువ అని ముద్ర వేస్తుంటారు. వారు చదువులో ఎందుకు పనికిరారు అని అనుకుంటారు, కానీ ఈ నోట్స్లోని వాస్తవాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి వాళ్ల పేర్లు ఇందులో ఉన్నాయి కదా. వీళ్లందరికీ ADHD లక్షణాలున్నాయని, వీరి IQ సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ADHDకి తెలివితేటలకు ఎలాంటి సంబంధం లేదన్నమాట. ఇదొక అపోహ మాత్రమే. వారి ఆలోచనా విధానం చాలా సృజనాత్మకంగా ఉంటుంది, ఎందుకంటే వారి మెదడు ఎప్పుడూ ఒకే మార్గంలో ఆలోచించదు. సరైన మార్గదర్శకత్వం దొరికితే వారు సమస్యలకు ఎవరికీ తట్టని పరిష్కారాలు చూపిస్తారు, అద్భుతాలు సృష్టిస్తారు. ఇక్కడ ఈ నోట్స్లో నన్ను బాగా ఆలోచింపజేసిన ఇంకో పాయింట్ ఉంది. అదే జెండర్ గ్యాప్. ఆడపిల్లల గురించే కదా. అవును, ఇది కేవలం అల్లరి చేసే మగపిల్లలకు మాత్రమే వస్తుంది అని చాలామంది నమ్ముతారు. కాని ఇందులో ఆడపిల్లల గురించి ఒక పదం వాడారు, మాస్కింగ్ అని. అవును, ఆడపిల్లలు తమ లక్షణాలను బయటకు కనపడకుండా లోపలే దాచుకుంటారట. దీన్ని చదువుతుంటేనే నాకు చాలా బాధగా అనిపించింది. వాళ్లు తమని తాము సాధారణంగా చూపించుకోవడానికి లోపల ఎంతలా సంఘర్షణ పడతారో కదా. ఇది చాలా లోతైన విషయం. ఆడపిల్లలకు ADHD రాదు అనేది ఒక పెద్ద భ్రమ. సమాజం ఆడపిల్లల నుండి అణిగిమణిగి ఉండాలి, మౌనంగా ఉండాలి అని ఆశిస్తోంది. ఆ ఒత్తిడి వల్ల ఆడపిల్లలు తమ చంచలత్వాన్ని దాచేయడంలో, అంటే మాస్కింగ్ చేయడంలో నేర్పరులుగా మారిపోతారు. వారు ఎక్కువగా ఇనటెంటివ్ రకానికి చెంది ఉంటారు కాబట్టి వారు క్లాస్లో అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా పగటి కలలు కంటూ ఉండిపోతారు. బయటకు ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించినా లోపల చాలా కష్టపడతారు. ఆ దృష్టిని కేంద్రీకరించడానికి అపారమైన మానసిక శక్తిని వెచ్చిస్తుంటారు. దీనివల్ల వారు తీవ్రమైన అలసటకు, ఆందోళనకు గురవుతారు. త్వరగా గుర్తించకపోవడం వల్ల వారి ప్రతిభ మరుగున పడిపోతుంది. ఈ మాస్కింగ్ గురించి అవగాహన పెంచడం చాలా అవసరం. ఖచ్చితంగా. ఇక మందుల విషయానికొస్తే తల్లిదండ్రుల్లో ఉండే ఇంకో పెద్ద భయం, మందులు వాడితే పిల్లల వ్యక్తిత్వం మారిపోతుంది, వాళ్లు మత్తుగా జాంబీస్లాగా అయిపోతారు అని. ఇది పూర్తిగా నిరాధారమైన భయం కాదు, కానీ సరైన సమాచారం లేకపోవడం వల్ల వచ్చే భయం. సైన్స్ ఏం చెబుతోంది దీని గురించి? సరైన మోతాదులో డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడితే పిల్లలు వత్తుగా మారరు. దానికి బదులు వారి మెదడులోని రసాయనాల బ్యాలెన్స్ కుదురుతుంది. అంటే వారి అసలైన వ్యక్తిత్వం బయటకు వస్తుందన్నమాట. అవును, వాళ్లు చెయ్యాలనుకున్న పనులపై శ్రద్ధ పెట్టగలుగుతారు.
మోతాదు సరిగ్గా లేనప్పుడే ఇబ్బందులొస్తాయి తప్ప సరైన మందులు వారి సామర్థ్యాన్ని వెలికితీస్తాయి. మరొక అపోహ ఏంటంటే వయసుతో పాటు ఇది తగ్గిపోతుంది అని. కానీ ఇక్కడ గణాంకాలు 60% మందిలో ఈ లక్షణాలు పెద్దవారైన తరువాత కూడా కొనసాగుతాయని చెబుతున్నాయి. అలాగే చివరిగా అందరి నోట వినిపించే మాట ఈ టీవీలు ఫోన్లు ఎక్కువగా చూడటం వల్లనే ADHD వస్తోంది అని. వయస్సు పెరిగే కొద్దీ ప్రవర్తన మారుతుంది. వాళ్లు కంట్రోల్ నేర్చుకుంటారు, కాని మెదడు నిర్మాణం మారదు. ఇక స్క్రీన్ల విషయానికొస్తే స్క్రీన్లు ADHDని పుట్టించవు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ADHD ఉన్న మెదడు నిరంతరం ఉద్దీపన కోసం, స్టిమ్యులేషన్ కోసం వెతుకుతుంటోంది. అందుకే ఫోన్లు, వీడియో గేమ్స్లో వేగంగా మారే రంగులు వారి మెదడును ఆకర్షిస్తాయి. వాటి వల్ల మెదడుకు కావలసిన డోపమైన్ దొరుకుతోంది. అందుకే వాళ్లు మొబైల్ ఫోన్లకు త్వరగా అతుక్కుపోతారు. కాబట్టి ఫోన్లు వాడటం వల్ల ఇది రాదు, కానీ ఈ పిల్లలు స్క్రీన్లకు బానిసలయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. అంతే. చాలా స్పష్టమైన వివరణ. ఈ అపోహలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఆచరణాత్మకమైన మార్గదర్శకత్వం వైపు వెళ్దాం. ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర గురించి. అవును, ఈ గైడ్లైన్స్లో అర్జున్ అనే 8 ఏళ్ల పిల్లాడి రియల్ లైఫ్ ఉదాహరణ చదివినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఆ హోంవర్క్ ఉదాహరణే కదా? అదే. సాయంత్రం స్కూల్ నుండి రాగానే హోంవర్క్ చేయించాలి. పాత పద్ధతిలో అయితే అరుస్తూ కోప్పడుతూ ఉంటారు. పిల్లాడు ఏడుస్తూ పెన్సిల్స్ విసిరేస్తూ ఉంటాడు. ఆ ఒక్క పేజీ రాయడానికి 2 గంటల సమయం వృధా అవుతుంది. ఇది ప్రతి ఇంట్లో జరిగే ఘర్షణే. మరి ఈ గైడ్లైన్స్ సూచిస్తున్న ADHD పద్ధతిలో దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఆ పాత పద్ధతి కేవలం దూరాన్ని పెంచుతుంది తప్ప హోంవర్క్ పూర్తి చేయించలేదు. ADHD పద్ధతిలో పిల్లాడు స్కూల్ నుండి రాగానే వెంటనే బుక్స్ తీయమనకూడదు. ఎందుకంటే మెదడు అప్పటికే చాలా అలిసిపోయి ఉంటుంది కదా. అవును, ఓవర్ స్టిమ్యులేట్ అయి ఉంటుంది. ముందుగా వాడికి ఇష్టమైన స్నాక్స్ ఇచ్చి కనీసం 20 నిమిషాలు స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి. దీనివల్ల వాడి మెదడు రీసెట్ అవుతుంది. ఆ తర్వాత ఒక 15 నిమిషాల టైమర్, ముఖ్యంగా కంటికి కనిపించే విజువల్ టైమర్ సెట్ చేయాలి. వాడికి స్పష్టంగా చెప్పాలి, మనం కేవలం 1 పేజీ మాత్రమే రాద్దామని. అది పూర్తవగానే ఆపేద్దామని చెప్పాలి. అవును, ఆ 15 నిమిషాల తరువాత చాలా బాగా ప్రయత్నించావు అని వాడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఇలా చిన్న చిన్న భాగాలుగా విభజిస్తే పని పూర్తవుతుంది. ఒకేసారి గంటల తరబడి కుర్చీకి కట్టేసినట్టు కూర్చోబెట్టడం అనేది ADHD మెదడుకి విరుద్ధమన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ తల్లిదండ్రులు చేయకూడనివి, అదే డోంట్స్ లిస్ట్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. పదే పదే నసగడం, నాగింగ్ పనిచేయదు అని. మనం 10 సార్లు రూమ్ సర్దుకో అని అరిస్తే వాళ్ళు ఎందుకు వినరు? ఎందుకంటే వారి మెదడు ఆ పదే పదే వచ్చే సూచనలను ప్రాసెస్ చేయలేదు. ఆ అరుపులు వారి చెవికి కేవలం ఒక బ్యాక్గ్రౌండ్ నాయిస్ లాగా మారిపోతాయి. దీన్నే ట్యూన్అవుట్ అవ్వడం అంటారు కదా. అవును, మనం ఎన్నిసార్లు అరిచినా అది వారి మెదడుకు చేరదు. అలాగే తోబుట్టువులతో పోల్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. నువ్వొక బద్ధకస్తుడివి లాంటి లేబుల్స్ అస్సలే వేయకూడదు. మరేం చేయాలి? ఈ నోట్స్ ప్రకారం శారీరక వ్యాయామం చాలా కీలకం. రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం మెదడుకు న్యాచురల్ రిటాలిన్నాగా పనిచేసి ఫోకస్ పెంచుతుంది. మంచి నిద్ర, ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ పెంచడం, చక్కెర శాతాన్ని తగ్గించడం గురించి కూడా చెప్పారు. ఇవన్నీ ముఖ్యమైన జీవనశైలి మార్పులు. కానీ వీటన్నింటికంటే అద్భుతమైన ఒక టెక్నిక్ ఈ గైడ్లైన్స్లో ఉంది. అదే రోజువారీ 5 నిమిషాల దినచర్య. 5-minute డైలీ రొటీన్. ఇది చూడ్డానికి చాలా చిన్నదిగా అనిపించినా రోజుకు కేవలం 5 నిమిషాలు వెచ్చిస్తే అద్భుతమైన మార్పులొస్తాయట. దీని గురించి వివరిస్తారా? తప్పకుండా. ఈ 5 నిమిషాల దినచర్య అనేది చాలా శక్తివంతమైన సాధనం. దీన్ని ప్రతిరోజూ ఒకే సమయానికి చేయాలి. మొదటి నిమిషం కనెక్షన్. ఓకే. పిల్లల కంటి స్థాయికి వంగి కూర్చొని వాళ్ల కళ్లలోకి చూస్తూ, నువ్వు నా బిడ్డవైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ప్రేమగా చెప్పాలి. ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. కేవలం ప్రేమను మాత్రమే వ్యక్తపరచాలి. గ్రేట్. రెండవ నిమిషం స్పష్టమైన ప్రణాళిక. ఆ రోజులో చేయాల్సిన కేవలం 3 ముఖ్యమైన పనులు మాత్రమే వాళ్ళకి చెప్పాలి. హోంవర్క్ బ్యాగ్ సర్దుకోవడం, పడుకోవడం, ఇలా. అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. మరి మూడవ నిమిషం? ఒక చిన్న లక్ష్యం, మైక్రో గోల్. పెద్ద పనులు కాకుండా ఈరోజు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకుండా ముందు చెయ్యెత్తడం ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పాలి. చాలా ప్రాక్టికల్గా ఉంది. నాలుగవ నిమిషం? సెల్ఫ్ కంట్రోల్ ప్రాక్టీస్ కదా. అవును, ఇందులో శ్వాస మీద ధ్యాస పెట్టి 5-5 బ్రీదింగ్ చేయించాలి. 5 సెకండ్లు నెమ్మదిగా గాలి పీల్చడం, 5 సెకండ్లు ఆపడం, మళ్లీ వదలడం.
ఇది ఎమోషన్స్ను అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది. ఆఖరి 5వ నిమిషం పాజిటివ్ ముగింపు. వాళ్ళకి పూర్తి భరోసా ఇవ్వాలి. ఈరోజు తప్పులు జరిగినా పర్వాలేదు, నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పాలి. ఈ 5 నిమిషాల విధానం వింటుంటేనే ఆ పిల్లాడికి ఎంత సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుందో అర్థమవుతోంది. కఠినత్వం కంటే స్థిరత్వం ముఖ్యం అని ఈ డాక్యుమెంట్స్లో రాశారు కదా. కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ. అవును, ఈ చిన్న మార్పులే 90 రోజులు చేస్తే మెదడులో డోపమైన్ పెరిగి ఆశ్చర్యకరమైన ఫలితాలిస్తాయట. ఒక పద్ధతి ప్రకారం రోజూ ఒకేలా జరిగే దినచర్య వారి మెదడుకు ఒక స్ట్రక్చర్డ్ ఎన్వైరన్మెంట్ ఇస్తుంది. దానివల్ల వాళ్ళ యాంగ్జైటీ తగ్గుతుంది. ఇక మన చర్చను పాఠశాలల వైపు మళ్లిద్దాం. పిల్లలు తమ రోజులో సగం సమయం అక్కడే గడుపుతారు కదా. క్లాస్ రూంలో ADHD పిల్లలను డీల్ చేయడం ఉపాధ్యాయులకు ఒక సవాలు లాంటిదే. చాలామంది టీచర్లు ఈ పిల్లవాడు నన్ను కావాలనే విసిగిస్తున్నాడని అనుకుంటారు. కానీ ఈ గైడ్లైన్స్లో ఒక అద్భుతమైన సూత్రమిచ్చారు. ఏంటది? పిల్లలు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు, వారే స్వయంగా ఇబ్బంది పడుతున్నారు అని. అవును, ఈ ఒక్క విషయాన్ని గ్రహిస్తే అద్భుతాలు జరుగుతాయి. క్లాస్ రూంలో కొన్ని సులభమైన మార్పులు చేయాలి. ఆ పిల్లవాడిని ఎప్పుడూ ముందు వరుసలోనే కూర్చోబెట్టాలి. కిటికీలు లేదా తలుపులకు దూరంగా ఉంచాలి. బయట జరిగే కదలికలు వారిని ఆకర్షిస్తాయి కాబట్టి. అలాగే సూచనలు నోటితో చెప్పడమే కాకుండా బోర్డు మీద స్పష్టంగా రాయాలి. ప్రతి 20 నిమిషాలకొకసారి చిన్న కదలికకు అంటే మూవ్మెంట్ బ్రేక్కు అవకాశం ఇవ్వాలి. ఇందులో నాకు బాగా నచ్చిన మరో పాయింట్, పరీక్షల సమయంలో వారికి అదనపు సమయం ఇవ్వడం. దీన్ని వేరే పిల్లలు ఇది మోసం, చీటింగ్ అని అనుకుంటారు కదా. కానీ నోట్స్ చాలా స్పష్టంగా చెబుతున్నాయి, ఇది మోసం కాదు, ఇది సమానత్వం, ఎక్విటీ. కంటిచూపు లేని వారికి కళ్లజోడి ఇచ్చినట్లే ఏకాగ్రత లోపమున్న వారికి కాస్త అదనపు సమయం ఇవ్వడం న్యాయం. కొనివి ఏమున్నాయి? అత్యంత ముఖ్యమైనది, అందరి ముందు అవమానించకూడదు. పబ్లిక్ షేమింగ్ అస్సలు చెయ్యకూడదు. వాళ్ళకి రిజెక్షన్ అంటే విపరీతమైన భయం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పాతాళానికి పడిపోతుంది. ఉపాధ్యాయులు పాటించాల్సిన ఒక గోల్డెన్ రూల్ ఉంది. తప్పును ఒంటరిగా ఉన్నప్పుడు సరిదిద్దాలి. మెచ్చుకోవడం అందరి ముందు చెయ్యాలి. కరెక్ట్. ప్రైవేట్లీ ప్రైజ్, పబ్లిక్లీ. ఈ సూత్రం నిజంగా అద్భుతం. ఇదంతా వింటుంటే అసలు ADHD అనేది కేవలం ఇబ్బందుల గురించేనా అనిపిస్తుంది. లేదు లేదు, మన ముందున్న పత్రాలు ADHD పిల్లల్లో ఉన్న బలాలు, స్ట్రెంగ్త్స్ గురించి చెబుతున్నాయి. ఇదొక బలహీనత మాత్రమే కాదు, ఇదొక పవర్ అని. సరైన మార్గదర్శకత్వం ఉంటే వారు అత్యంత సృజనాత్మకంగా ఉంటారు కదా. క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ థింకర్స్. వారిలో అపారమైన శక్తి ఉంటుంది. ఒక సమస్యను 10 విభిన్న కోణాల్లో వేగంగా ఆలోచించగలరు. అదే ర్యాపిడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సరైన వాతావరణం ఉంటే వాళ్ల మెదడులో ఉండే ఆ వేగం ఒక సూపర్ పవర్లా మారుతుందన్నమాట. భవిష్యత్తులో సరైన రంగం ఎంచుకుంటే వీరు గొప్ప నాయకులుగా, శాస్త్రవేత్తలుగా ప్రపంచాన్ని శాసించగలరు. అద్భుతం. మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఇవన్నీ ఒకసారి కుదించి చూస్తే ADHD ఉన్న పిల్లలు మొండివారు కాదు, వాళ్ల మెదడు నిర్మాణం విభిన్నమైనది. మన లక్ష్యం ఆ పిల్లలను సరిచేయడం కాదు, వారిని అర్థం చేసుకోవడం. అవును. ఈ సమగ్రమైన సమాచారం చూశాక నా మదిలో ఒక బలమైన ఆలోచన మెదులుతుంది. మనం ఎప్పుడూ పిల్లలను మన విద్యా విధానానికి తగ్గట్టుగా ఎలా మార్చాలి అని ఆలోచిస్తుంటాం. వాళ్లు ఇమడకపోతే వాళ్లదే తప్పు అని ముద్ర వేస్తాం. కానీ మనం ఆలోచించాల్సిన విషయం వేరొకటుంది. వారి మెదడులోని ఆ అద్భుతమైన వేగాన్ని వాడుకునేలా మన సమాజం, మన విద్యా వ్యవస్థ వారి కోసం ఎందుకు మారకూడదు? చాలా ప్రొవోకేటివ్ థాట్ అది. వారి అసాధారణమైన ప్రతిభకు తగ్గట్టుగా మన వాతావరణమే అప్గ్రేడ్ అయితే ఈ ప్రపంచం భవిష్యత్తులో ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా. దీని గురించి ఆలోచించండి.